పారితోషికం ఇవ్వకుండా ఆశా వర్కర్లతో సర్వేలు చేయించవద్దంటూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమల్ల కిరణ్ డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆశాలపై పనిభారం తగ్గించి పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని అన్నారు. కుష్టు, కంటి వెలుగు సర్వేలకు పారితోషికాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిఎంహెచ్ఓ కార్యాలయంలో అందజేశారు. పారితోషికం లేని పనులను పెండింగ్ లో ఉన్న సర్వే బిల్లులను ఇచ్చేంత వరకు కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా నిలబడి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిస్వార్థంగా సేవలు అందించిన ఆశా కార్యకర్తలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నది. WHO చేత వరల్డ్ హెల్త్ గ్లోబల్ హెల్త్ లీడర్స్గా అవార్డు పొందిన ఆశా కార్యకర్తలను ఈరోజు కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యేక సందర్భాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ లెప్రసీ, కంటి వెలుగు లాంటి కార్యక్రమాలకు సర్వేలు చేయాలని చెప్పేసి తెలంగాణ